చుక్క చుక్క నీరు కలిస్తేనే సంద్రమవుతోంది. ఒక్కో అడుగు ముందుకేస్తేనే చేరుకోవలసిన గమ్యం దగ్గరవుతోంది. అది అనుకున్నంత సులువేం కాదు. పట్టుదల కావాలి, ప్రణాళిక ఉండాలి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడ అనే ఆదివాసీ గూడెం అలాంటి ప్రయోగమే చేసింది. వినాయక నవరాత్రుల్లో లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అందులోని కొంత డబ్బు మహిళా సంఘాలకు ఇస్తూ వారి సాధికారతకు ఆలంబనగా నిలుస్తోంది. పండుగలోనూ పరమార్థాన్ని చూపుతున్న తుమ్మగూడ గ్రామస్తులతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి. ఆదర్శం అంటే మాటల్లో చెప్పేది కాదు, తనకు తాముగా అనుసరించే జీవన విధానం. వినాయక నవరాత్రుల వేడుక అది బైకి చూపించుకునే సంరంభం కాదు, ఆధ్యాత్మికంగా పెంపొందించే ఉత్సవం. అలాంటి వేడుకలను ప్రేరణగా తీసుకుని ఓ గ్రామం ముందడుగు వేస్తుంది, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇంతకీ ఆ గ్రామస్తులు చేసిన ఘనత ఏంటి? సార్, వినాయక నవరాత్రుల ఉత్సవాలు మీ ఊళ్ళో చేసే ప్రత్యేకత ఏంటి? దీంట్లో ఉన్న అంతరార్థం? మా గ్రామంలో 110 కుటుంబాలు ఉన్నాయి. మరి మేమందరం కలిసికట్టుగా సర్వ గణేష్ అని మేము గ్రామంలో ఒకటే గణపతి పెడుతున్నాము, వాడవాడకు పెట్టము. ఓకే అని పటేళ్ళు ఇంటి ఆవరణలోనే పక్కనే పెడతాము. మళ్ళీ తర్వాత దానికి మేము ఒక లడ్డు పెడతాము, ఆ లడ్డు వేలంపాటు చేసుకుంటాము. అయితే ఆ లడ్డు వేలంపాటు మేము 2012 నుంచి మొదలు పెట్టుకున్నాము. మొదటి సంవత్సరము 1200 నుంచి వేలంపాటు వేస్తూనే వస్తున్నాము. అయితే దానిలో మిగిలిన పైసలు మా ఊరు వాళ్ళు హనుమాన్ మందిర్ కొరకు ఒక 3-4 లక్షలు పెట్టుకున్నారు. మిగిలిన ఒక 20,000 డబ్బులు మళ్ళా మహిళా సంఘాలకు గ్రామంలో అభివృద్ధి చేయాలని 2024 సంవత్సరంలో వాళ్ళ చేతిలో, మహిళా సంఘాల చేతిలో 20,000 ఇచ్చినాము. ఈ రోజు వరకు, నేటి వరకు 2025 సంవత్సరం వరకు, నేటి వరకు వాళ్ళ దగ్గర, వాళ్ళ చేతిలో 1,19,600 చిల్లర రూపాయలు వాళ్ళు చేసుకున్నారు. మనము చాలా బయట చూస్తుంటాం, ఎక్కడైనా గ్రామంలో కానీ, పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ, చివరికి వీధుల్లో కానీ ఒక్కొక్క చోట 4-5 మండపాలను నిలబెట్టి పూజలు చేస్తుంటారు. మీరేమో ఊరందరూ కలిసి ఒకటే వినాయకుడిని నిలబెడుతున్నారు. ఎందుకు? అందరూ ఒక జాగాలో మనం పూజ చేసుకుంటే బలం ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒక్కలే చేసుకుంటే ఏం బలం ఉండదు. వేరే వేరే అయితే అది వేరు ఉంటుంది, ఐక్యత ఉండదు. ఐక్యత కొరకే మనం ఇంత ఒక తాటిగా మేము నడుచుకొని వస్తున్నాం సార్. అమ్మ, మీ ఊళ్ళో వినాయక లడ్డుకు సంబంధించిన వేలం పైసలు మీ మహిళా సంఘాలకు ఇచ్చారు. దీనివల్ల మీరేం చేస్తున్నారు? ఈ డబ్బు వల్ల మీరేం చేస్తున్నారు? మా మహిళా సంఘ సభ్యులకు 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ 20,000 రూపాయలకు ప్రతి నెల 24వ తేదీ నాడు ప్రతి ఒక్క మహిళా సభ్యురాలు 2,000 చొప్పున తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇంకో 24 వేరే నెలకి వచ్చేసరికి 1000కి 50, 2,000కు 100 రూపాయలు వడ్డీ తీసుకోవడం జరుగుతున్నది. మళ్ళీ ఇంకా ఎంతమందికి ఎక్కువ కావాల్సిన వాళ్ళకు కూడా అట్లా అవసరాన్ని బట్టి ఇస్తున్నాం. ప్రతి నెల 24వ తేదీ నాడు లడ్డు వేలంపాట డబ్బులు ప్రతి ఒక్క సభ్యురాలకు పంచడం జరుగుతున్నది. ఒక 1,000 రూపాయలు లేదా 2,000 రూపాయలు అప్పు తీసుకొని పోయారనుకోండి, తర్వాత 24వ తేదీ నాడు వచ్చి పాత అప్పుని పట్టుకొని మాకు కొత్త అప్పు ఇవ్వంటే ఇస్తారా, లేదంటే పాతది చెల్లించిన తర్వాతనే ఇస్తారా? అట్లా మా సభ్యులు సహకరించాలి తీర్మానం చేసి ఉన్నది. ప్రతి ఒక్క సభ్యురాలు తీసుకున్న అసలు ప్లేస్ వడ్డీతోనే రావాలి. 24వ తేదీ నాడే కంపల్సరీ రావాలి. అలాంటి నేను రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అనేది మా మహిళా సభ్యురాలు కుదరదన్నారు. మాటని కట్టుబట్టి ఉన్నారు. తుమ్మగూడ గ్రామంలోని మహిళా సంఘాలకు ఇచ్చే అప్పుని అసలుతో వడ్డీ చెల్లిస్తేనే తిరిగి కొత్త అప్పు ఇచ్చే విధానం అమలవుతుంది. పైగా ఇప్పటి వరకు ఎవరు డిఫాల్టరు కనిపించట్లేదు. ఇది గ్రామస్తుల అవసరాలను, ఆర్థిక అవసరాలను తీర్చడం కాకుండా అందరినీ ఏకతాటిపైకి తెస్తుంది. అమ్మ, మీ మహిళలందరికీ ఎట్లా, ఎవరెవరు కావాలన్న వాళ్ళకి ఇస్తారా, మీకు ఇష్టమైన వాళ్ళకి ఇస్తారా, అందరి అభిప్రాయంతో ఇస్తారా, ఎట్లా ఇస్తారు? అంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తాం, వేరే వాళ్ళకి ఇవ్వం. ఇష్టం లేదు. ఒక్కొక్కరు వచ్చి పేరు చెప్తే నాకు అవసరం ఉన్నది, నాకు ఇంత డబ్బు ఇవ్వు, 2,000, 1,000 అంటేనే ఇస్తాం. అందరికి వచ్చేటట్లు చూస్తాం అన్నట్టు. అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, అవసరం లేని వాళ్ళు తీసుకోరు అన్నట్టు. అట్లా మీ గ్రామంలో ఎంతమంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు? వాళ్ళందరూ కూడా 24వ తేదీ నాడు జమ అవుతారా, లేదా గ్రామస్తులు కాకుండా బయట వాళ్ళకు కూడా అప్పిస్తారా? బయట వాళ్ళకి ఇవ్వం సార్. గ్రామంలో మొత్తం ఉన్న సభ్యురాలు ఉన్నాం కదా సార్, 180 వాళ్ళకు మొత్తం
ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, అవసరం లేని వాళ్ళు తీసుకోరు. అంటే మొత్తం మేము కలిసి అందరం 180 సభ్యురాలు ఉన్నాం కదా, అందరు కలిసి మేము ఇవి డబ్బులు పంచుతాం సార్. తుమ్మగూడ గ్రామస్తులు లడ్డు వేలం ద్వారా ఇచ్చిన డబ్బులెన్ని, ఇప్పటిదాకా మీ దగ్గర జమైనయన్ని? 2024లో 20,000 ఇచ్చినారు. ఇప్పుడైతే మొత్తం 1,19,600 రూపాయలు అయినాయి. ఇప్పుడు జమ అయినాయి. ఇప్పుడు తిరిగి పంచడం ఇప్పుడు జరుగుతున్నది. అన్ని లెక్కపత్రాలతో సహా ఇస్తున్నాం. తప్పు చేయం సార్. మహిళల ఆదర్శం ఇది. అంటే గ్రామస్తులు విశ్వాసంతో ఇచ్చిన 20,000ను గ్రామంలోని మహిళల అభ్యున్నతి కోసం 1,19,000కు చేశారు. అందులో ఎక్కడ లోటుపాట్లకు లేకుండా, అవినీతికి తావీయకుండా ఆదర్శంగా నిలుస్తుంది. ఇంతకన్నా గొప్ప విశేషం ఏముంటుంది? తుమ్మగూడ నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.